हाय फ्रेंड्स यूट्यूब चैनल की स्वागतम నేను చేయబోయే రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ వీటికి కావాల్సిన పదార్థాలు చూపించాను క్యారెట్ ఉల్లిపాయ క్యాబేజీ క్యాప్సికమ్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు ఎగ్ ఇవి 4 గుడ్లు రైస్ soya sauce ఆయిల్ వేస్తానండి గిన్నెలు వేసాను వేసాను ఇప్పుడు అది కొంచెం వేడెక్కిన తర్వాత ఎగ్ వేస్తున్నాను కోడిగుడ్డు వేసేసుకున్నానండి కొంచెం కాదండి తిప్పేస్తున్నా మరీ చిన్న చిన్న పీసుల్లాగా తిప్పకండి కనిపించదు రైస్లో దాంతో కొంచెం సేపు వేయాలి కొంచెం సాల్ట్ వేద్దాం రైస్లో వేసుకుంటాం కదా ఇప్పుడు ఎగ్గులో కొంచెం వేసాను ఇలా ఉంటేనే రైస్లో కొంచెం ఎగ్గు మరీ చిదుపుకున్నట్టు తెచ్చండి కొంచెం ఫ్రై అవ్వాలి గుడ్డు ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసేద్దాం ఉల్లిపాయ కొంచెం వేగింది ఇప్పుడు క్యాప్సికమ్ వేస్తున్నాను కొంచెం వేగాక పచ్చిమిరపకాయలు వేయాలి వేగింది ఇప్పుడు పచ్చిమిర్చి వేసేస్తాను పచ్చిమిరపకాయలు వేసాను కొంచెం వేగాక కరివేపాకు వేద్దాం కరివేపాకు వేసాను ఇది కొంచెం ఫ్రై అయింది ఇప్పుడు క్యాబేజీ ముక్కలు క్యారెట్ వేస్తున్నాను మంట ఫుల్లోనే ఉంచాలి సిమ్లో పెట్టుకుంటాం ఇందులోనే ధనియాల పొడి వేద్దాం ధనియాల పొడి 1 స్పూన్ వేసాను అలాగే గరం మసాలా 1 స్పూను ఇప్పుడు ఇది కొంచెం వేగినాక రైస్ వేసేసుకున్నాం వేసేసుకున్నా ఇదిగోనే ముందే ఉడికించుకున్న రైసు దీంట్లోనే సాల్ట్ వేసేసుకున్నాం సరిపడా ముందు కొంచెం వేసాను అలాగే కారం వేసాను మనకి సరిపడా మీకు సరిపడా వేసుకోండి కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా నేనైతే
తక్కువ వేసాను. అలాగే కొంచెం సోయా సాస్ వేస్తాను. సోయా సాస్ స్పీడ్లోనే పెట్టుకోండి, స్లో పెట్టకండి. ఫ్రై చేసాం కదా. అయిపోయింది ఫ్రెండ్స్. కరెక్ట్గా చెప్తాను. ఇది తీసుకుని అయిపోయింది ఫ్రెండ్స్. వేడివేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.